ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. వెల్కమ్ టు వాసు వ్లాగ్స్. టుడేస్ వీడియో ఈజ్ మష్రూమ్ బిర్యానీ. ముందుగా రైస్ని బాగా వాష్ చేసి సోక్ చేసి పక్కనైతే పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మష్రూమ్ని వాటర్లో నానబెట్టేసి ఇలా పీల్ చేయాలి. హ్యాండ్ ఆర్ నైఫ్ అయితే యూస్ చేయొచ్చు. అండ్ పీల్ చేయడం అయిపోయాకనైతే ఈ మష్రూమ్ని బాగా వాష్ చేసుకొని 4 పీసెస్గానైతే కట్ చేసుకోవాలి. చిన్న పాన్ తీసుకొని వాటర్ని అయితే యాడ్ చేసి ఈ మష్రూమ్ పీసెస్ని 2 మినిట్స్ వరకు అయితే ఉడికించుకోవాలి. 2 మినిట్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇక బిర్యానీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము. కుక్కర్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ప్లస్ 3 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకొని హీట్ అయ్యాక ఈ బిర్యానీ మసాలాస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఇందులోకి మిర్చి ఆనియన్స్ వేసి కలుపుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయ్యాక కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక ఇందులోకి పసుపు యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత టొమాటో అండ్ కొత్తిమీరలు ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసి గ్రైండ్ అయితే చేసుకోవాలి. ఈ పేస్ట్ని కూడా యాడ్ చేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం 1 టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ముందుగా ఉడికించుకున్న మష్రూమ్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత పుదీనా అండ్ ముందుగా నానబెట్టిన రైస్ని వాటర్తో పాటు యాడ్ చేయాలి. ఒకసారి బాగా మిక్స్ చేసి కుక్కర్ మూతనైతే పెట్టేసేయాలి. 3 విజిల్స్ వచ్చాక ఓపెన్ చేసి ఇంకోసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక చిన్న పాన్లో కాజులని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని ఈ ఫ్రై చేసిన కాజులను కూడా బిర్యానీలోకి అయితే యాడ్ చేసుకొని ఇంకోసారి మిక్స్ చేసుకోవాలి. అంతే, ఆనియన్ లెమన్ అండ్ రైతాతో సర్వ్ చేసుకుంటే ఎమ్మీ అండ్ టేస్టీ మష్రూమ్ బిర్యానీ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు మాత్రం మా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వాసు వ్లాగ్స్.